వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ఘాట్కేసర్, మేడిపల్లి, కీసర, కాప్రా, మూడు చింతలపల్లి, మేడ్చర్లకు సంబంధించిన 350 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి సీఎం గారి కళ కాబట్టి మహిళలందరూ వారు మరి సంఘాలు ముందుకొచ్చి చిన్న మొదలుకొని పెద్ద వ్యాపారాల వారు కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి మహిళలంతా ఆదుకోవడం జరుగుతుంది. మరి మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే మరి మేడ్చల్ కానీ రోడ్లు ఉన్నాయో తప్పకుండా మా వంతు బాధ్యత తీసుకొని తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ మండలాల షాదీ ముబారక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హైదరాబాద్ చారిత్రక గోల్కొండ కోటను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా జ్ఞానేశ్వర్ కుమార్ సందర్శించారు. గోల్కొండకు చేరుకున్న ఆయనకు అధికారులు గౌరవ వందనం లభించగా అనంతరం కోట విశేషాలను తెలుసుకుంటూ ప్రత్యేకంగా పర్యటించారు. చరిత్ర, పాలన, ప్రజాస్వామ్య విలువలు కలిసిన ఈ పర్యటన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కరణ్, జోనల్ కమిషనర్ అనురాగ్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన వార్షిక సాంస్కృతిక ఉత్సవం హెరిటేజ్ ఫెస్ట్ బంజారా హిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఘనంగా జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా 60కి పైగా పాఠశాలల నుంచి సుమారు 12,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ సాంస్కృతిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను యువతలో పెంపొందించడమే లక్ష్యంగా సుమేధన విభాగం ఈ ఉత్సవాన్ని నిర్వహించింది. శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, గాన సంగీతం, గీతా శ్లోక పఠనం, వేద క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా 170 మందికి పైగా విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. District, we have almost 12,000 students who participated here. So all of you are, I would say whoever participated are winners in a way. Because more than, so apportion your times. Start learning to do it young. Once you start learning, was about one important sportsman. Any guess? Lionel Messi, right? Is a football star considered to be a demigod. గుర్తిస్తే నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ దేహాన్ని అతీతుడిని ఎవరైనా అర్థం చేసుకోగలిగితే
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పాలేరులో కాంగ్రెస్ నాయకుడు ఎడవల్లి రామిరెడ్డి భౌతిక కాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో రామిరెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుణ్ణి కోల్పోయిందని ఆయన తెలిపారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడెమోశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి పురపాలక సంఘంలో వివిధ వార్డులలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు, వార్డు సమస్యలు తెలిపారు. బోర్వెల్ ఉందా ఇప్పుడు? ప్రతి గ్రేవ్ యార్డ్కు ఇవి ఉండాల్సింది. సో ఇది ఏరియాకు ఇది ఇంపార్టెంటే కదా. మోటారు కొంత టైంలో మొదలైంది. ఇండ్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయా, 15 రేషన్ కార్డులు మొదలైనవి. ఈడ కాదా ఈ ముందు ఈ గల్లీలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ. ఇక్కడ పాత కోటలు కూడా అట్నే చేస్తున్నాం. మీరు ఒక్క వాటిలో ఇంటి దగ్గర కాంక్రీట్ అంటే ఖర్చు ఎక్కువైతుంది. సరే అయినా కూడా అది మొదలు పెట్టించి మరి వీలైతే ఇది కూడా ఓ 10 feet వదిలిపెడదాం. ఎందుకంటే 7 వస్తుందా? 7 వస్తుంది. 7 పెడితే ఏంటంటే ఇప్పుడు లారీలు తిరుగుతాయి అంటారు కదా. ఇంకోటి ఇది హెచ్ఎండి మనము ఈ క్వాలిటీ ఆఫ్ ద రోడ్ కూడా మనం M25, M30 వేస్తే బెటర్. M30 సేమ్ హెచ్ఎండి స్పెసిఫికేషన్ బెస్ట్. సో దట్ ఈ ఉట్టు రోడ్లు వేస్తే అది 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పోతుంటాయి. మనం మంచి రోడ్ వేస్తే బెటర్. అంతే కదా. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట సమీపంలోని వై జంక్షన్ ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద పెద్ద ఎత్తున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు అధికారులు. వాటికి సంబంధించిన హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్ సూచనలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో అక్కడుగా వెళ్లే వాహనదారులు అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్లు గమనించలేక సడన్ బ్రేక్ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనల్లో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్లో అయ్యి ముందట బేలోన బండి స్పీడ్ బ్రేకర్ ఎక్కింది. ఫస్ట్ స్పీడ్ మనది ముందట బండి బేలోన నేను జగిత్యాలపూర్ హైవే, నేషనల్ హైవే రోడ్ మీదకి వెళ్ళి నా వాహనం వస్తుంది. మంచిర్యాల వెళ్తుంటే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు వాహన ప్రయాణాల గురించి చెక్ పోస్టు ఏర్పడడం జరిగింది. దానికి ఎలాంటి అనుమతులు లేకుండా సిగ్నల్స్ అనేది ఏది లేదు. 30 లిమిట్ అని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్పారు, కానీ ఆడ 60 లిమిట్ అనేది ఉన్నది. వాహనం నేను చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్నాను. వెళ్ళే సమయంలో ఫారెస్ట్ సిబ్బంది రోడ్డు అవతల నెగెట్ దగ్గర కూర్చొని సడన్గా ఒక్కటేసారి లెఫ్ట్ సైడ్ మన ఆదిలాబాద్ రూట్లో వెళ్తుండగా పెద్ద ఫారెస్ట్ అనేది ఉంది. 30 నుంచి 40, 50 కిలోమీటర్ల మధ్యలో. ఇది మనకు చిన్న చెక్ పోస్ట్, చిన్న ఫారెస్ట్. దయచేసి ఈ ఫారెస్ట్ను గమనించి చెక్ పోస్ట్ ఎత్తివేయాలని నా యొక్క జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం పలుకుతూ ఒకే ఫ్లెక్సీలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఫోటోలు పెట్టడంతో వినూత్న నిరసనగా మారింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్లోని ఉన్నట్లు స్పీకర్కు లిఖితపూర్వకంగా తెలిపిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రోషన్ బౌలా బస్తీ ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ త్రాగునీటి సమస్య తీరలేదని ఎంఆర్పీఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి 2 డ్రమ్ముల మున్సిపల్ నీరు కూడా సక్రమంగా అందడం లేదని, ఎండలు వచ్చినా వర్షాలు వచ్చినా ట్యాంకర్ రిపేర్ పేరుతో నీళ్లు రావడం లేదని తెలిపారు. త్వరలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఖైరతాబాద్లోని తెలంగాణ వాటర్ బోర్డు ఎండీ కార్యాలయం నుండి ధర్నా నిర్వహిస్తున్నామని, అవసరమైతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రోషన్, దౌలా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజా రవీంద్రాచారి తెలిపారు. ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే వాటర్ ఎక్కడ ఉండదో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. కానీ మన హైదరాబాదు నడిపుజ్జున రోషన్ బస్తీలో కనీసం 3 శతాబ్దాలు ఉన్నా, అంటే 3 దశాబ్దాలు, అంటే దగ్గర 30 years నుంచి తాగడానికి వాటర్ లేదు వాళ్ళకి. ఆ పరిస్థితి దీన వ్యవస్థలో ఉన్నారు. అక్కడ ఉన్న అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు. ఎప్పుడు చూసినా కూడా మార్నింగ్ లేస్తే పొట్టతి గురించి ఎవరెవరో కన్సల్ట్ చేసినా కూడా ఆమె ఈ రోజు రేపు అనుకుంటుంది ఉంది. ఈ అస్తినాపురం చెంపేపేట వాటర్ బోర్డు నుండి రావాల్సిన వాటర్ ట్యాంకులు సక్రమంగా రాకుండా ఎల్బీ నగర్ లో మేజర్ బస్తీ అయిన బాలరెడ్డి నగర్, రోషన్ దవల బస్తీ నగర్ డొక్కాడని 5-6 వేల మంది నిరుపేద పేదలు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం మరియు వాటర్ బోర్డు యంత్రాంగం రాజకీయ పార్టీలకు వాళ్ళ అవసర నిమిత్తం ఓట్ల కోసమే ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళకు చేయాలన్న సంకల్పం ఏ పార్టీ రాజకీయ నాయకులకు లేదు కనుక చేయనందుకు ఈ రోజు నిన్న అందరూ మహిళలు బిందెలు పట్టుకొని మేడం దగ్గరికి వాటర్ బోర్డు ఆఫీస్కి రావాల్సి వచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో హైదరాబాద్ కు ముఖద్వారమైన ఎల్బీ నియోజకవర్గంలో ఉంటున్న మేము రోషన్ దౌల కాలనీలో గడిచిన 4.5 దశాబ్దాల నుంచి పూర్తిగా అట్టడిగ వర్గాల ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ రోజు నీళ్ల సమస్య గురించి గడిచిన 4 దశాబ్దాల నుంచి నీళ్ల సమస్య పైన అనేక రకాల ధర్నాలు చేసి అనేక రకాల రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా కనీసం ఈ రోజు వరకు కనికరించకపోవడం దురదృష్టకరమని చెప్పి తెలియజేసుకుంటుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ను చార్మినార్ జోన్లో విలీనం చేయడానికి వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా సంతకాలు సేకరించిన జేఏసీ నేతలు ఈరోజు శంషాబాద్ బస్టాండ్ సమీపంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు, కుల సంఘాల నేతలు మద్దతు పలికారు. 5 వార్డులు చేయలేని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిరోజు శాంతియుత నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రజల తరఫున శంషాబాద్ లో పుట్టి పెరిగిన వాసవిలంగా ఇక్కడ స్థానిక నాయకులుగా మేమందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక పార్టీ వాళ్ళు లీడ్ చేసే ఇంకో పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక జేఏసీగా ఏర్పాటయ్యి ఎవరికి పొరపచ్చు లేకుండా అందరం కూడా ఒకటే ఎజెండా, ఒక జేఏసీగా వచ్చి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పక్క కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు చూసినట్టు వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళని జోన్గా కలపొద్దు అని చెప్పి, చార్మార్లో కలపొద్దు అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని తుర్కంజాల వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఎల్బీనగర్ జోన్ లో కలపడం జరిగింది. రాను రోజులలో రాస్తారోకోలు, ఆమరణ నిరాదీక్షలు కూడా చేయడానికి వెనుకపోమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒక పట్టుదలతోని పట్టు విడుపుతో చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా మీద ఒక కక్ష సాధింపు కాకుండా ఒక పాజిటివ్ మెథడ్ లో మీరు ఆలోచన చేస్తే మీకు ఖచ్చితంగా దాని మీద ఒక అవగాహన వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరతలేము. మా జోన్ ని సపరేట్ జోన్ గా చేయమని చెప్తున్నాం. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తే మీరు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేయాలి. జోన్ల మీద పునర్విభజన మీద ఒకసారి మీరు పునరాలోచన చేసి మళ్ళీ ఒకసారి మీరు
హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో మంత్రి సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన జరిగింది. జనవరి నెల 13వ తేదీ నుంచి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నారు. అనంతరం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోడ పత్రికను మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్, కమిషనర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. వాటిలో షార్ట్ ఫాల్స్ ఉంటాయని చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మన మంత్రి గారు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా ఆ సూచనల ప్రకారంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ బి డూ హార్డ్ వర్క్ ఫర్ ద టైమ్ ఆఫ్ ఏదైతే ఉందో దానికి అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో చేయాలి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా వెయిటల్ రోల్ ఉంటుంది. మీరందరూ సమన్వయంతో చేస్తున్న సక్సెస్ వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఒక డిపార్ట్మెంట్ కూడా చిన్న మిస్టేక్ జరిగిన అందరికీ వ్యవస్థలు వర్తిస్తుంది. కాబట్టి ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేయకుండా చేయవలసిందని, అలాగే ఈరోజు వచ్చిన అన్ని శాఖల అధికారులందరికీ కూడా మరియు మేడం గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిషన్ హాస్పిటల్లో ఫీల్డ్ క్రిస్మస్ వేడుకల్లో భూ కబ్జా ఆరోపణలు. హన్మకొండ మిషన్ హాస్పిటల్ బాప్టిస్ట్ చర్చ్ ఫీల్డ్ క్రిస్మస్ వేడుకలు మిషన్ హాస్పిటల్ ప్రాంగణంలో ఫీల్డ్ సెక్రటరీ మందా సురేందర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సురేంద్రబాబు మిషన్ హాస్పిటల్ ఆస్తిని సక్రమంగా కబ్జా చేయాలని మండల శ్రీనివాస్ రెడ్డి, పుష్పలత తదితరులు ప్రయత్నించారని ఆరోపించారు. 2000లో ఈ ప్రాపర్టీపై స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు కేసు వేయగా 2003లో అండర్టేకింగ్ ఇచ్చినప్పటికీ ఉల్లంఘన కొనసాగిందన్నారు. కోర్టు డాక్యుమెంట్లు రద్దు చేసిన సమస్య పరిష్కారం కాలేదని ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. వందనాలు తెలియజేస్తున్నా. నేను మంద సురేందర్ బాబు, హన్మకొండ ఫీల్డ్ సెక్రటరీని. మీరు ఈ చూస్తున్న ప్రాపర్టీ మొత్తం ఏబిఎఫ్ఎంఎస్ది. ఏబిఎఫ్ఎంఎస్ వారు హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2005లో రాసిచ్చిండ్రు. టీఏబీసీ వారు కూడా హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2002లో రాసిచ్చిండ్రు. ఈ ప్రాపర్టీ అంతా ప్రజలకు, పేద ప్రజలకు చెందాలని వాళ్ళు రాసిస్తే కొంతమంది దుర్మార్గులు, ల్యాండ్ గ్రాబర్స్తోని, ఇంటి దొంగలు కొంతమంది వాళ్ళతో ఏకమైన దేవుని కృపను బట్టి 2000 సంవత్సరం ఇంజక్షన్ ఆర్డర్ మొదలుకుంటే మొన్నటి అమరావతి హైకోర్టు 2025 అమరావతి హైకోర్టు ఆర్డర్ ప్రకారం, హౌజ్ కమిటీ ఆర్డర్ ప్రకారం, జిల్లా కోర్టు, హౌజ్ కమిటీ, మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ ప్రాపర్టీ మొత్తం ఏ కేసు లేకుండా మా హ్యాండ్ అయింది. అందుకే సంతోషంతో ఫీల్డ్ క్రిస్మస్ దేవుని ఆరాధన పుట్టినరోజు జయకరంగా ఘనంగా జరిగించుకోవాలని ఈరోజు దేవుని కృప ద్వారా ఈ శ్రేష్టమైన పరిశుద్ధ స్థలంలో చేరి దేవుణ్ణి ఆరాధించేంతమంది సంఘాలు, పాస్టర్లు వీరందరూ మేము ఆరాధించినాం. మా డిమాండ్ ఒక్కటే, ఇన్ని ఆర్డర్లున్నా మద్రాస్ హైకోర్టుల కంటెంప్ట్ల ప్రాపర్టీ మీదకి పోమని శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ అండర్టేకింగ్ ఇచ్చి అందులోనే ఉండి కట్టి అందులో ఉంటారు. వాళ్ళని అరెస్టు చేసేదాకా, రేపటి నుంచి వాళ్ళని అరెస్టు చేసేదాకా మా సంఘాలు ఊకుండాయి. 1000 మందితోని ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం. ప్రతిరోజు ఒక సంఘం నిరాదీక్ష చేస్తుంది. అప్పటికి ప్రభుత్వం ఈ ఆర్డర్లను ఇంప్లిమెంటేషన్ చేయకుంటే నేనే నిరాదీక్ష చేస్తా కాంప్లెక్స్ ముంగట. ఆ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయాలి. ఎందుకంటే ఆర్డర్లన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ అయ్యే జాగిరి కాదు ఇది. అన్ని ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి శ్రీనివాసరెడ్డిని, వాళ్ళ భార్య పుష్పలత శ్రీనివాసరెడ్డిని, మార్టిన్ లూథర్, వాళ్ళ సహచరులు, వాళ్ళ చెలగాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా ఒక్కలను కూడా వదిలిపెట్టమని నేను ప్రభునామాన తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిండు. ఆ విజయాన్ని ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఈ పరిశుద్ధ స్థలంలో జరుపుకుంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభుత్వానికి
మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న ఎంతో మంచి పాలన చేస్తాడు. ఈ ఒక్క ప్రాపర్టీ చేస్తే ఒక ప్రభుత్వం చేయలేని పని మా దళిత క్రైస్తవులకు ఈ ప్రాపర్టీతో అయితే నేను ఆశిస్తూ రేవంత్ రెడ్డి అన్నకు వందనాలు తెలియజేస్తూ ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వార్త రేవంత్ రెడ్డి దాకా పోయేదాకా మన సంఘాలు వేల మంది లక్షల మంది దీన్ని ఏమంటారు షేర్ చేయాలని ప్రభునామాన్ని తెలియజేస్తూ ముగిస్తారు. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ పాటలు పాడుతూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొని మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ మతానికి పరిమితం కాదని, మనుషులంతా శాంతి, ప్రేమ, మంచితనంతో జీవించాలని యేసుప్రభు బోధించారని గుర్తు చేశారు. ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి సహా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అది పాటించడమే నిజమైన క్రిస్టియానిటీ అనేసి అనుకుంటాను. ఒకటి ఏంటి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వాళ్ళని ఏది ఆశించకూడదు, అందరినీ క్షమించాలి, పగ తీర్చుకోకూడదు, ఎప్పుడు ప్రేమతో ఉండాలి. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలు. అవన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. ఎందుకంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్, ఇట్ ఇస్ ఎ వే ఆఫ్ లివింగ్. సో అవన్నీ కూడా మన జీవితాల్లో ప్రతిబింబించేలాగా చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది చేసినప్పుడు ప్రాబ్లమ్సే రావు మనకి. అలాగే అదే కంటిన్యూ చేస్తామని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఇయ్యకుంటే కాబట్టి